పేదరికం లేని సమాజం కోసమే తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మార్గదర్శి బంగారు కుటుంబం నినాదంతో P4 విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. ఉగాది రోజున ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందన్నారు. జీరో పావర్టీ సాధించగలిగితేనే తన జన్మ సార్థకం అవుతుందన్నారు. ఇక చంద్రబాబు సారథ్యంలో ఏపీ స్వర్ణాంధ్రగా మారుతుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే బాబుకు మద్దతిచ్చామన్నారు. ఏపీలో ఆర్థిక ఇబ్బందులున్నా 3,22,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏ కార్యాలయానికి వెళ్లకుండానే పనులు జరిగేలా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని చెప్పారు. దీని ద్వారా అన్ని సేవలు అందించే బాధ్యత తనదన్నారు. పేదరిక రహిత రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జీరో పావర్టీ సాధించగలిగితే తన జన్మ సార్థకం అవుతుందన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటే, భారతీయులు అగ్రస్థానంలో ఉంటే వాళ్ళని లీడ్ చేసే శక్తి తెలుగు జాతికి ఇవ్వాలని ఈ ఉగాది సందర్భంగా సంకల్పిస్తున్నాను. ఈరోజు నేను ఆలోచించేది ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు. సంపద ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమాజం అని చెప్పేది నా ఉద్దేశం. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా P4 విధానాన్ని తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. మార్గదర్శి బంగారు కుటుంబం నినాదంతో P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అమరావతిని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వెలగపూడిలోని సెక్రటేరియట్ సమీపంలో P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు బాబు, పవన్. ఇది సాధిస్తాం. ఏ విధంగా సాధిస్తామో ఎన్డీఏ తరపున అటు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం ఉంది, ఇక్కడ జనసేన ఉంది, తెలుగుదేశం పార్టీ ఉన్నాం, ముగ్గురు కలిసి ఎన్డీఏలో ఉన్నాం. ఎన్డీఏ తరపున ఏం చేయబోతున్నామో ఒక నిర్దిష్టమైన ఆలోచన మీ ముందర పెడతాను. దీన్ని సాధించే వరకు అవసరమైతే మా జీవితాలు అంకితం చేస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగు ప్రజలు బాగుండాలనేదే సీఎం బాబుతో పాటు తన ఆకాంక్ష అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే చంద్రబాబుకు మద్దతిచ్చినట్లుగా చెప్పారు. ఆయన సీఎం అయ్యాక కార్మికుల జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు పవన్. ఈ ఉగాది మన రాష్ట్ర అభివృద్ధిలో ఒక చారిత్రాత్మక రోజుగా నిలిచిపోతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాన్ని చేరుకునే దిశగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు జీరో పావర్టీ P4 పాలసీ అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఏపీ మాజీ సీఎం జగన్. ఈ ఏడాది అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ లో పోస్టు చేశారు జగన్. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ విశ్వవసునామ ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి విశ్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. తర్వాత శ్రీవారి మూల విరాట్కు ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేశారు. పంచాంగ శ్రవణం చేశారు. బంగారు వాకిలి దగ్గర ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరిగాయి. వేలాదిగా తరలివచ్చిన కన్నడ భక్తుల శివనామస్మరణతో శ్రీగిరులు మారుమ్రోగాయి. రథోత్సవంలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు ఆది దంపతులు. కార్యక్రమంలో శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చిన్న సిద్ధరామ శివాచార్య స్వామీజీ, ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు తదితరులు పాల్గొన్నారు.